హలో గైస్ నమస్తే. మీకు తెలుసా మనం ఎక్కడికి వచ్చామో? ధృవ్ సింగ్ కళాకారు అండి. ధృవ్ సింగ్ అంటేనే అసలు మామూలుగా ఉండదు. ఎందుకంటే మన వాళ్ళ దగ్గర విగ్రహాలు అట్లా ఉంటాయన్నమాట. బ్రో ఒకసారి విగ్రహాలు చూపి. ద గుడ్ సేట్ అనమాట. ద గుడ్ సేట్ దీనికి అసలు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో చెప్పలేము. హైట్ వచ్చేసి 20 feet ఉంది. నేనైతే దీని ఫినిషింగ్ చూశాను. ప్యాటర్న్ అసలు పెయింటింగ్ కానీ ఎక్సలెంట్ ఉంది. చెప్పాలంటే 2 కళ్ళు సరిపోవు అట్లా ఉందన్నమాట. బ్రో ఒకసారి ఇవన్నీ చూపి డిజైన్స్ అవన్నీ. సో గాయస్ ద గుడ్ సెట్ని చూసారు కదా. ఈ తర్వాత అసలు ఎక్స్ట్రీమ్ మోడల్ అనమాట. నాకు తెలిసి ఈ ధూల్పేటలో ఎక్కడ దొరకదు. విశ్వరూప్ అనమాట. చూపి బ్రో. దీనికి ఇంకా పని ఉంది. 20 feet హైట్ వస్తుంది. అండ్ విడ్త్ కూడా అట్లానే ఉంటుంది. సేమ్ 15 నుంచి 20 ఉంటుంది విడ్త్ కూడా. చూడండి మీకు ఇక్కడ అవతారాలు కనిపిస్తూ ఉంటాయి. దీనికి స్పెసిఫిక్గా చెప్పాలంటే అసలు ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటుంది. పెయింటింగ్ కూడా ఎక్సలెంట్ వేస్తున్నారు. ఇంకా ఫినిషింగ్ అవ్వాలా, టైం పడుతుంది. అండ్ ఆర్చ్ కూడా ఉంటుంది. ఆర్చ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఆర్చ్లో కూడా అవతారాలు ఉంటాయి అన్నమాట. దేవుడు అవతారాలు, దేవత అవతారాలు. అండ్ అంతే నాగపాములు కూడా వస్తాయి. నేను మీకు మెన్షన్ చేస్తున్నాను కింద ఫోటో. ఆ ఫోటో చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ మనోడు పెయింటింగ్ని పెట్టమంటే పెయింటింగ్ని పెట్టలేదు, సారీ బ్రో అన్నాడు. కానీ లుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ప్రైస్ కూడా హెవీగానే ఉంది అనుకోండి. మన గణనాథుడు అయితే నుంచొని ఉంటాడు. కింద గరికమంతుడు వచ్చారు. బ్రో కింద చూపి ఒకసారి. ఇంకోండి గరికమంతుడు ఉన్నాడు కింద గరికమంతుడు. అండ్ పైన మీకు చూసుకుంటే అవతారాలు ఉన్నాయి. ఇటు 6 అవతారాలు అండ్ ఇటు ఏమో ఒక 7 ఉన్నాయి. సేమ్ 7 ఉన్నాయి. 14 అవతారాలు ఉన్నాయి. అండ్ ఆర్చ్లో కూడా వస్తాయి దేవతలు, దేవుళ్ళ అవతారాలు కూడా వస్తాయి. అండ్ నాగపాములు కూడా వస్తాయి. ఇది అన్ఫినిషింగ్ ఉంది. ఇంకా ఆర్చ్ కూడా ఉంది. నియర్లీ ఇది 21 feet వస్తుంది హైట్. ఇక్కడ చూసుకోవచ్చు మీకు స్టెప్ బై స్టెప్. ఇక్కడ కూడా దేవతలు అవతారాలు ఉన్నాయి. అండ్ ఒక ఏనుగుల మీద ఎవరో సంథింగ్ కూర్చొని ఉన్నారు. అండ్ మీకు ఇక్కడ మనోడు చూపించిన ప్యాటర్న్లో ఏంటంటే వెనకాల ఆర్చ్ రాదు, కానీ వీళ్ళు ఆర్చ్ కూడా పెట్టారు. ఇగోండి ఇట్లా పిల్లర్స్ అవతారాలు కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ పైన ఆర్చ్ అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంది. మనం తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు. అట్లా ఉంటుంది డిఫరెంట్గా. దగ్గర ఈ టాప్ మోడల్స్ ఈ 2 వీళ్ళు ఏంటంటే వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మోడల్స్ మారుస్తూనే ఉంటారు. ఈసారి ఈ 2 పెట్టారు పెద్ద మోడల్స్. అండ్ ఇంకా 2 మోడల్స్ ఉన్నాయో అవి మినిమం చిన్నవి ఉంటాయి అనమాట. చిన్న మోడల్స్ అవి లోపల ఉన్నాయి. అవి చూపిస్తాను రండి. చలో బాయ్ వెళ్దాం. సార్ చూసుకోండి. మనోళ్ళు అయితే ఇక్కడే నిద్రపోతారు కూడా ఈ చూస్తూనే. కళ్ళకి అంత ఉంటుంది అనమాట కనువిందుగా. మన బొజ్జ కనబోయి అయితే అసలు క్యూట్గా ముద్దుగా ఉన్నాడు. చూస్తున్నారు కదా మన బాల గణపతి ముద్దు క్యూట్గా ఉన్నాడు. ఎలుకని ఇట్లా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉన్నారు. అండ్ చూసారు కదా నాగపడగలతో ఉన్న గణేశుడు. మీరు అంటే ఇవి పెయింటింగ్ లేవు కాబట్టి మీకు ఏమో అంతగా అనిపించవు. పెయింటింగ్ అయిన తర్వాత ధృవ్ సింగ్ కళాకారు ఏందనేది చూపిస్తారు. ఒక్కొక్కటికి మెంటల్ ఎక్కిపోయింది. అట్లా ఉంటుంది పెయింటింగ్ వేసిన తర్వాత. మన ధూల్పేటలోనే ధృవ్ సింగ్ అంటే మనోడికి ఒక ఇది ఉంది. అట్లా ఉంటాయి మనోడు ఇచ్చే పెయింటింగ్ కానీ ఈ ఫినిషింగ్ కానీ ఎవ్వరు ఇవ్వలేరు. అట్లా ఉంటాయి. అది నేను చెప్పడం కాదు, చాలామంది తెలుసు. మనోళ్ళే చాలామంది ఈ 3 years నుంచి ఇక్కడే తీసుకుంటున్నారు పెద్ద విగ్రహాలు. అండ్ మనోళ్ళు తీసుకున్నది కూడా ఆ రెండిట్లో ఒకటి ఉంది. నేను చెప్పను ఎందుకంటే మనోళ్ళు ఫీల్ అవుతారు. చూస్తున్నారా బ్రో ఒకసారి డీటెయిలింగ్గా చూపి. అండ్ మొత్తం 7 పడగలు వచ్చినాయి, నాగపడగలు. కింద ఆయన కూర్చొని ఉంటారనమాట. ఆ నాగపాముల కింద అట్లా దాని మీద ఇట్లా కూర్చొని అసలు చాలా అంటే చాలా బాగుంది. ఐస్ కూడా నీట్గా కనిపిస్తున్నాయి. పెయింటింగ్ వేయకుండానే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది లుక్ అయితే. ఇవేమో ఓల్డ్ మోడల్ అనమాట. ఇంకా అంటే లాస్ట్ ఇయర్ ఇవి ఇంకా మిగిలిపోయినాయి. అంటే అప్పుడు ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ 2 ఉన్నాయి. ఇవి కూడా సేల్ అయిపోతాయి మ్యాక్సిమం. ఏదంటే మనోడు 100 చేస్తే 100లో 10 మిగులుతాయేమో. ఎందుకంటే మరి అంత బడ్జెట్ కూడా పెట్టుకోవాలి కదా. ఓకే నెక్స్ట్ వీడియో ఇంకోటి చూద్దాం. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఇది మనం అయితే సుందర కళాకార ఆర్ట్స్లో ఉన్నాం అనమాట. వీళ్ళ దగ్గర 8 మోడల్స్ అయితే ఉన్నాయి. అన్నిటికన్నా పెద్దది మీరు చూసుకుంటే భారీ గణనాథుడు. హైట్ వచ్చేసి 23 ఉంది అన్న ఫీట్. 23 feet ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 3,50,000 చెప్తున్నారు. మీరు చూసుకోవచ్చు. ఇదో మోడల్ ఉంది, నుంచొని ఉంటాడు సింపుల్గా. చాలా బాగుంది చూడటానికి కూడా. కలరింగ్ అయినాక ఇంకా మస్తు ఉంటుంది.
నితిన్ సింగ్ కళాకారులో ఉన్నాము. సుందర కళాకారు పక్కనే ఉంటుంది ఈ షెడ్. వీళ్ళ దగ్గర అయితే ఫోర్ మోడల్స్ రెడీగా ఉన్నాయన్నమాట విత్ ఫినిషింగ్ చూసుకోవచ్చు. ఇది ఒక మోడల్, ఇది వచ్చేసి 15+ ఉంటుంది ఫీట్. అండ్ వీళ్ళ దగ్గర స్టార్టింగ్ వచ్చేసి 10 ఫీట్ నుంచి ఉంది, 12 ఫీట్ నుంచి ఉంది. బ్రో మోడల్స్ ఒకసారి చూపించండి బ్రో. ఇదొకటి స్టాండింగ్ పొజిషన్ ఉంది, ఎలుక మీద కూర్చొని ఉన్నారన్నమాట వినాయకుడు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వచ్చి తీసుకోండి. పైన నంబర్ కనిపిస్తుంది, ఆ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. హలో గాయ్స్, నమస్తే. ఈరోజు మనం రావడమే ఫస్ట్ గణేష్ సింగ్ కళాకార్ ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. చూశారు కదా విగ్రహం ఎంత పెద్ద ఉందో, భారీ గణనాథుడు అనమాట. 25 ఫీట్ ఉంది హైట్ మాత్రం. వెల్లడిపు వచ్చేసి 20-22 ఉంటుంది. మీరు చూసుకోవచ్చు అసలు మెల్లో రుద్రాక్ష ఉంది, నాగపాములు ఉన్నాయి, హెవీగా ఉందన్నమాట విగ్రహం అయితే. దీని ప్రైస్ అడిగితే ఆయన చెప్పాడు, ఒకటే చెప్పాడు 5 లక్షలు అని చెప్పాడు. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టాల్సిందే. సో భారీగా ఉన్న విగ్రహం అయితే ఇది ఒకటే అనమాట ఇక్కడ. అండ్ ఉన్నాయి ఇంకా మోడల్స్, అంతగా డిఫరెంట్గా ఏం లేవు. కానీ చూడండి బ్రో, ఇటు సైడ్ మోడల్స్ కూడా చూపించండి. ఇది ఒక టైప్ ఉంది డిఫరెంట్గా. అండ్ ఇంకోటి అయితే మేకింగ్ అవుతుంది పెద్ద భారీ విగ్రహాల్లో, అదొకటి. కానీ ఇది రావడం మీకు లుక్ అయితే అసలు ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. చూస్తేనే భయంకరంగా అంత హైట్. కానీ అది చూడండి ఎంత హైట్ ఉందో. బ్రో హైట్ చూపించుకో ఒకసారి. ఆ పైన నుంచి కింద దాకా 25 ఫీట్ ఉంది. ఎంత భారీ విగ్రహం మన గుంటూరులో కానీ పెడితే ఇంకా మామూలుగా ఉండదు. పెద్దవంటే ఇవే ఉన్నాయి. ఇంకా లోపలైతే చిన్న ఉన్నాయి, ఇట్లా ఒక 10 ఫీట్ 12 ఫీట్ దాకా ఉన్నాయి. చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇట్లా ఉన్నాయి మోడల్స్. లైట్ ఏం లేదు, చీకటిగా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇవి మోడల్స్ అంటే ఎంత పెద్దగా ఏం లేవు. రావడం మనం వచ్చిన ఫస్ట్ దాంట్లో కదా, చిన్నవే ఉన్నాయి. ఈ ధూళిపేట తిరిగే కొద్దీ చాలా ఉంటుంది, కానీ ఏమి ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే మనం వెళ్ళిన ప్రతి చోటల్లా ఇలా మన బొజ్జగాన పిల్లలు కనిపిస్తూనే ఉంటారు. మీకు లాస్ట్ దాకా చూసుకోవచ్చు. ప్రతి గల్లీలో ఇంత చిన్న గల్లీల్లో కూడా ఉంటాయి. చిన్న గల్లీల్లోనే పెద్ద విగ్రహాలు ఉంటాయి అన్నమాట. చూసుకోండి ఇక్కడ అన్నీ అవే. ఈ షట్టర్లో పెట్టారు, లోపల కూడా ఉన్నాయి. బాయ్ ఈసారి రోడ్లు కూడా మంచిగా లేవు. అది ఏంటంటే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి కదా, డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వైపు రోడ్లు కూడా మంచిగా లేవు. జర ఇబ్బంది పడతారు జనాలు అయితే, మస్తు ఇబ్బంది పడతారు. ఎందుకంటే పెద్ద బండ్లు వస్తూ ఉంటాయి కదా, ఆ పెద్ద బండ్లు వచ్చేటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. రోడ్లు నాకు తెలిసి ఆ లోపు సెట్ అయిపోతుందిలే, ఇబ్బంది ఏమి ఉండదు. చూసుకొని రావాలి. అయితే లోపలికైతే వచ్చాం మనం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు హ్యాండ్ మూమెంట్ గణేశుడు అనమాట. ఇట్లా హ్యాండ్ ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది, బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు. అండ్ ఆల్రెడీ ఇది మీరు చాలామంది చూసే ఉంటారు. చూడండి చాలా భారీ ఉంటుంది విగ్రహము. అన్న ఎంత ఫీట్ ఉందన్న? 20 ఫీట్ 20 ఫీట్ ఉంది హైట్ అయితే. 3,60,000 దాకా చెప్తున్నారు. అండ్ విగ్రహం అయితే చాలా హైట్ ఉంది, భారీగా ఉంటాడు గణేశుడు. పక్కనే ఇట్లా శివుడు పార్వతి రొటేటింగ్ అనమాట, డ్యాన్సింగ్ పోజ్లో ఉంటారు. చూడండి డీటెయిలింగ్గా చాలా బాగుంది. రొటేటింగ్ అనమాట, ఇట్లా స్టాండ్తో వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక వాళ్ళకి మ్యారేజ్ అయినట్టుగా అప్పుడు పోజ్ ఇస్తారు ఇట్లా, శివుడు పార్వతి వీళ్ళు కూడా. ఇవి ఇట్లా 2 వస్తాయి పక్కనే. అండ్ గణేశుడు హ్యాండ్ మూమెంట్ ఉంటుంది, బ్లెస్సింగ్ ఇస్తున్నట్టు. అండ్ ఇటు సైడ్ ఏమో డ్యాన్సింగ్ వస్తారు, ఇటు సైడ్ ఏమో జస్ట్ నార్మల్ స్టాండింగ్ పోజ్ ఒకటి ఇస్తారు. వీళ్ళ దగ్గర ఇది ఒక మోడల్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకో మోడల్, ఇది జస్ట్ ఇట్లా కూర్చొని ఉంటారు. ఫేస్ మీరు చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంది. ఫేస్ కానీ సిట్టింగ్ కానీ. వెనకాల ఆర్చ్ వస్తుంది. అన్న ఆర్చ్ ఏమొస్తుందన్న? ఇదిగోండి ఈ గణేశునికి ఇట్లా ఆర్చ్ వస్తుంది. ఇదిగోండి ఇంకా అవ్వలేదు, చాలా ఉంది పని అయితే. పెయింటింగ్స్ అన్న, పెయింటింగ్స్ ఎప్పటిలో అయితే ఒక 2 or 3 డేస్లో పెయింటింగ్ కూడా అయిపోతుంది. అన్న అడ్రస్ చెప్పన్న మన వాళ్ళకి. అన్న ఇది సురేందర్ సింగ్ కళాకార్ అంటే ఎవరైనా గుర్తుపడతారు.
ఏరియా అడ్రస్ అని చెప్పగలరా? డబల్ బెడ్రూమ్. చూడండి, డబుల్ బెడ్రూమ్. ధూల్పేటలో డబుల్ బెడ్రూమ్స్ అని ఎవరన్నా చెప్పినా అడిగితే ఎవరన్నా చెప్తారు. బ్యాక్ సైడ్ కదన్నా డబుల్ బెడ్రూమ్స్, బ్యాక్ సైడ్ ఎదురు ఉంటుంది అన్న. ఏం పేరన్నా? సురేందర్ సింగ్ కళా గారు. హలో గాయ్స్, ఇప్పుడు మనం అంజలి కళా ఆర్ట్స్ దగ్గరకు వచ్చాం ధూల్పేటలో. అండ్ మీరు చూసుకోవచ్చు వీళ్ళ దగ్గర 8 feet నుంచి 12 feet దాకా ఉన్నాయి. అండ్ ప్రైజింగ్ వచ్చేసి 38K నుంచి 80,000 దాకా ఉన్నాయి. ఇంకోటి మోడల్స్ చూసుకోండి, ఒక్కో మోడల్ ఒక్కో డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఈ పంచ్ వచ్చేసి వెల్వెట్ క్లాత్ అనమాట, డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంది. మొత్తం బొంబాయి స్టైలే, మొత్తం బొంబాయి స్టైల్ అనమాట విగ్రహాలు. వెనక ఆర్చ్ వచ్చి ఈగలు ఉంటుంది, ముందర కూర్చొని ఉంటారనమాట బుజ్జగనభయ్య. भाई ये कितना फीट है, प्राइसिंग कितना पड़ रहा है? ये आपको 10 feet आ जाएगा. 10 feet వస్తుందంట. ఇది 38,000 ప్రైజింగ్ అనేది పడుతుంది అనమాట. చాలా బాగుంది. ఇక్కడ చూడండి మీరు, లాస్ట్ ఆస్కింగ్ ప్రైస్ 38K అంట. ఇది చూడండి, వెల్వెట్ క్లాత్, మెరూన్ కలర్ పంచ్ అనమాట. అసలు చూస్తే మెరూన్ అంటేనే పిచ్చెక్కిపోయింది, చాలా బాగుంది. అండ్ అట్లానే ఇంకోండి, ఇంకా ఇది ఫినిషింగ్ ఉంది. 12K పడుతుంది, సారీ 12 feet హైట్ ఉంటుంది బ్రో. ఆర్చ్ ఉంటుంది అనమాట వెనకాల ఇట్లా. ఇంకోటి దీనికే ఇట్లా కూర్చొని ఉంటారు ఆయన, ఇట్లా ఆర్చ్ అనేది వస్తుంది. भाई कितना 12 feet आएगा? 12 feet आएगा. प्राइस फाइनल प्राइस कितना पड़ रहा है? 60? ఫైనల్ ప్రైస్ అయితే 60,000 చెప్తున్నారు. ఇది చూసుకోండి, మొత్తం ఈ యొక్క పంచ కానీ పైన వేసింది కానీ అసలు చాలా బాగుంటుంది. మొత్తం ప్రతి ఒక్క విగ్రహానికి వీళ్ళు ఏం చేశారంటే వెల్వెట్ క్లాత్ వేశారనమాట. ఎందుకంటే దానివల్ల చాలా లుకింగ్ వస్తుంది. మొత్తం బాంబే స్టైలే బాయ్, ఏదో మొత్తం బాంబే స్టైలే అనమాట. జరా అడ్రస్ బోలో अपन शॉप का? గంగాబోడి రాణి అవంతిబాయి లోక్ భవన్ ధూల్పేట్. చూసారు కదా, మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ బుక్ చేసుకోండి. నంబర్కి బోలో భయ్యా తోడా. ఓకే, ఇప్పుడు మనం అయితే మూర్తి కళాకారులో ఉన్నాము. ఈ గోడౌన్లో అయితే 19 feet దగురు సెట్ ఉన్నారనమాట, భారీ వినాయకుడు. ఒకసారి మీరు చూడొచ్చు, పెయింటింగ్ కూడా అయింది, సెమీ పెయింటింగ్ అయింది. అండ్ ఈ చేతిలో వచ్చేసి మనకి శివుడు ఉంటారు, ఈ చేతిలో వచ్చేసి పార్వతి ఉంటారు. ఇవి పక్కన ఉన్నాయి, అవి సపరేట్గా చూపిస్తాను ఒకసారి. కింద స్టాండ్ నుంచి పైన కిరీటం దాకా 19 feet వస్తుంది. ప్రైస్ కూడా రీజనబుల్గానే చెప్తున్నారు. అండ్ ఈ చేతిలో అయితే శివుడు ఉంటారు, ఆ చేతిలో అయితే పార్వతి వస్తారనమాట. ఇంకా దీనికి వర్క్ చాలా ఉందన్నమాట. జస్ట్ వర్క్ అట్లా పెయింటింగ్ వేసి అట్లా పెట్టిరు. బ్రో రా బ్రో. ఇంకోటి ఈ వినాయకుడు వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉంటుందన్నమాట. ఇంకా ఆర్చ్ ఉంది పైన, కిరీటం సపరేట్గా ఇస్తారనమాట. ఇది వచ్చేసి సేమ్ 21 feet అట్లా ఉంటుంది. దీనికి ఏమి రావు. అండ్ మనం ఇందాక చూపించాం కదా దగుడు సెట్ చేతిలో వస్తారని విగ్రహాలు. ఇంకోండి ఈ రెండు వస్తాయి అనమాట. ఒక చేతిలో ఏమో శివుడు ఉంటారు, ఇంకో చేతిలో ఏమో పార్వతి ఉంటారు. వీళ్ళ దగ్గర 3 models ఉన్నాయి. ఒకటి దగుడు సెట్, ఇంకోటి ఏమో ఇది వెంకటేశ్వర స్వామిది, అండ్ ఇంకోటి సింపుల్గా ఉంటుంది. చూడండి 3. వీళ్ళ గోడంలో 3 విగ్రహాలు ఉన్నాయి, మోడల్స్ చాలా బాగున్నాయి, హైట్ భారీ ఉంటాయి అన్నమాట. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. మనం అయితే లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకారు దగ్గరికి అయితే వచ్చేసాము. వీళ్ళు ఏంటంటే బాలాపూర్ గణేష్ ఫేమస్ అనమాట. ఈసారి డిఫరెంట్ మోడల్ పెట్టారనమాట, మహారాజ్ గణేష్ అని. చూడండి సిట్టింగ్ ఇట్లా కూర్చొని ఉంటారు సోఫాలో గణేశుడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ బ్లింకింగ్ వచ్చింది బ్రో, పైన చూపించండి, ఐ బ్లింకింగ్ వచ్చింది. అండ్ పైన కిరీటం అనేది రొటేట్ అవుతుంది. ఆ కిరీటం ఏంటంటే టెక్స్చర్ మహాకాల్ అనమాట, మహాకాల్ కిరీటం వస్తుంది. ఆ కిరీటం బయట ఉంది, నేను చూపిస్తాను. సో ఈ విగ్రహం బొజ్జ గణపయ్య విగ్రహం ఏంటంటే హైట్ వచ్చేసి మీకు 22-25 దాకా ఉంటుంది. హైట్ అనేది 22 నుంచి 25 దాకా ఉంటుంది. అండ్ ఐ బ్లింకింగ్ ఉంటుంది, పైన కిరీటం కూడా రొటేట్ అవుతుంది. చూడండి చాలా అంటే చాలా భారీగా ఉంది. ఇక దంతాలు కానీ చేతులు కానీ, అండ్ ఇగోండి తొండం అయితే ఇంకా ఉంది. సో ఏంటంటే ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు, ఇప్పుడిప్పుడే రబ్బింగ్ కొడుతున్నారు. అండ్ చాలా ఉంది వర్క్, ఇంకా మినిమం ఒక 10 days అట్లా పడుతూ ఉంటుంది. బ్రో ఒకసారి చూపి బ్రో. చూడండి పక్కన ఇగోండి ఇంకా చాలా, అంటే ఇగోండి ఈ చేతులే ఇంత భారీగా ఉన్నాయి, అంటే నియర్లీ 4 head దాకా ఉంది ఆ చెయ్యి, ఒక్కో చెయ్యి పైన చూస్తే. ఇక దానిపైన నుంచి ఇంకా ఉన్నాయి, శంఖాలు పెడతారు, భారీ ఉండదు. వెల్లడికి వచ్చేసి నాకు తెలిసి మినిమం ఎట్లా కాదన్నా ఆ చివరి నుంచి ఈ చివరి చూసుకున్న
ఒక 15 to 16 ఉంటుంది వెడల్పు. ప్రైస్ కూడా మరి దానికి తగ్గట్టే ఉంటుంది, మీకు తెలిసిందే కదా. ప్రైజింగ్ అయితే చెప్పలేదు నాకు కూడా. అండ్ హైట్ అయితే మినిమం 25 ఉంటుంది ఆ కిరీటంతో. మహాకాల్ అనమాట కిరీటము తిరుగుతూ ఉంటుంది. ఈసారి కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో గాయస్ చెప్పా కదా ఇందాక మీకు లోపల మహారాజ్ గణపతి యొక్క మహాకాల్ కిరీటం అనమాట ఇది. చూడండి హైటే 6 feet దాకా ఉంది, 6-7 feet ఉంది. మనమే 6 ఉంటాం అనుకోండి, ఇది ఒక 7 feet దాకా ఉంది. ఇదే భారీగా ఉంది. లోపలదే 20-22 feet ఉంది, ఇది ఒక 7 feet. దగ్గరగా ఏదైనా కానీ 25 to 27 feet ఉంటుంది. చూసుకోండి ఒకసారి కిరీటం ఎట్లా ఉందో అనేది. మహాకాల్ వస్తారనమాట కిరీటము. ఇది కిరీటం రొటేటింగ్ పైన, గణపతికి పైన కిరీటం ఏంటంటే రొటేటింగ్ వస్తుంది. ఇదిగోండి చుట్టూ ఏమో నాగపడగలు ఉన్నాయి మొత్తం. గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గుంటూరు వ్లాగ్స్. ఇప్పుడైతే మనం పృథ్వీరాజ్ కళాకార్ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు బాంబే స్టైల్లో ఉన్నాయి అన్ని విగ్రహాలు, పెద్దగా ఉన్నాయి. బ్రో చూపి బ్రో ఒకసారి. వీళ్ళ దగ్గర 12 feet నుంచి 25 feet దాకా ఉంది. భారీ అనమాట విగ్రహం. సింహాసనం మీద కూర్చొని మన బొజ్జ గణపతి ఉంటాడు. ఇంకోటి సింహం అనమాట, ఇది సింహాసనం. అండ్ పైన వచ్చేసి మన నరసింహస్వామి ఆర్చ్ ఉందన్నమాట. చూడండి ఒకసారి. ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు, టైం అయితే పడుతుంది. ఇది ఒకటే కాదు, ప్రతి ఒక్క మోడల్ ఉంది. పెయింటింగ్స్ చేస్తున్నారు ఇప్పుడే. పెయింటింగ్స్ కంప్లీట్ అవ్వడానికి ఒక 10 days పడుతుందంట మన బ్రదర్ చెప్పాడు. అండ్ బ్రో ఒకసారి రా బ్రో, ఇక్కడ చూసుకోవచ్చు. ఇటు సైడ్ ఏమో నరసింహస్వామి వచ్చారు, ఇటేమో వారాహి వచ్చారు. మధ్యలో వచ్చేసి గణేశుడి యొక్క టెక్స్చర్ ఎలా ఉందంటే వెంకటేశ్వర స్వామి అనమాట. హైట్ వచ్చేసి మినిమం 15 feet దాకా ఉంటుంది. సో చాలా క్లాసిక్గా ఉందన్నమాట విగ్రహం అయితే మీరు చూసుకోవచ్చు. బ్రో అంతే ఇట్లా రా బ్రో. ఇది చూడండి ఎదురు కనిపిస్తున్నాడు మన బొజ్జ గణపయ్య. ఒక 15 feet అట్లా ఉంటుంది. రాముడు అవతారం అంటారు కదా, అట్లా ఉంటుంది అనమాట. వెనక బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బై రామ అవతారం, ఆ రాముడు అవతారం అనమాట. నంబర్ 1 ఏ క్లాస్గా ఉందన్నమాట. సిట్టింగ్ కానీ అట్లా ఫేస్ చూసుకోవచ్చు. బాగానే వస్తుంది అన్న. ఇట్లా మీరు చూస్తున్నారు కదా, ఈ పై నుంచి ఏ నిశ్చితగా ఇక ऐसा कितना फीट आएगा? 20 पर 2 20. సో ఇంకా బాణం పెట్టిన తర్వాత అంట 20 feet వస్తుందంట. బాణం అనేది వస్తుందంట. మన రాముడు అవతారం ఇది. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి ఈ మోడల్ ఏంటంటే శివుడు మోడల్ అనమాట. నందీశ్వరం మీద కూర్చున్న మన బొజ్జ గణపయ్య. అండ్ అదే నంది తల మీద బ్రో ఇటు చూపించండి శివుడు అనమాట. శివుడు తాండవం చేస్తున్నట్టుగా ఉంటాడు నుంచోబెట్టి. బాయ్ కింద ఫీట్ అయ్యే 18 feet అనమాట హైట్. అన్న తెలుసు కదా శంకర్ సింగ్ కళాకార్ ఏకదమ్ అర్పిస్తాడు అనమాట విగ్రహాలు. చూద్దాం ఈసారి 2 మోడల్సే పెట్టారంట అన్న. బ్రో ఒకసారి మోడల్ చూపి. ఆ ఒక్క మోడల్ ఈ ఒక్క మోడల్. అన్న దగ్గర అయితే నంబర్ 1 ఉంటుంది. మనం చాలాసార్లు తీసుకున్నాం. లాస్ట్ టైం కూడా మన దోస్తుగాళ్ళు తీసుకున్నారు. ఏకదమ్ ఉంటుంది ఫినిషింగ్ అయినా చూడండి అర్పిస్తాడు. బాయ్ శంకర్ బాయ్, ఏం సంగతులు మంచిగా ఉన్నావా? ఏదైనా ఇదిగోండి చూడండి శంకర్ బాయ్ మాటల్లో వినండి ఎట్లా ఉంటుంది. ప్రైజింగ్ కానీ ఏమన్నా చెప్తామన్నా? ప్రైజింగ్ 130, 110 ప్రైజ్ ఉన్నది. 1,10,000 అండ్ 1,30,000 ఉందంట. మీకు ఇంకో విషయం చెప్పాలా, శంకర్ బాయ్ దగ్గర ఏకదమ్ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఆ ప్రైజ్, ఆ తర్వాత చెప్పలేం శంకర్ బాయ్ ప్రైజింగ్ ఎట్లా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. బ్రో చూసారు కదా మోడల్. ఎంత ఉంది శంకర్ బాయ్ ఫీట్? ఇది 14 feet ఉన్నది, అది 13 feet ఉన్నది. ఇది 14 feet ఉంది. ఇప్పుడు అన్ఫినిషింగ్ ఇవి. ఫినిషింగ్ అయినా చూస్తే లుక్ ఏకదమ్ ఉంటుంది. మన గుండ్రోళ్ళు కూడా చాలా మంది తీసుకున్నారనమాట. అదొక ఫీట్ 13, 14 feet. ఈసారి 2 మోడల్సే పెట్టారు. ఎవ్రీ ఇయర్ 4 or 3 మోడల్స్ పెడతారు. లాస్ట్ టైం 3 మోడల్స్ పెట్టారు. అంతకుముందు 4 మోడల్స్ అలా పెట్టారు. ఈసారి మాత్రం 2 మోడల్సే పెట్టారు అన్న. ఓకే బాయ్, డెఫినెట్లీగా మనం కలుద్దాం, మళ్ళీ వద్దాం. పెయింటింగ్ అయినాక వస్తాం. ఎన్ని రోజులు పడుతుంది పెయింటింగ్ అయినకి? మండే ట్యూస్డే కల్లా అయిపోయింది తెలుసు. రేట్స్ అయితే ఓవర్గానే ఉన్నాయి. విగ్రహాలు మోడల్స్ తక్కువ ఉన్నాయి. ఇంకా బెటర్ టు గో కొరట్లో వెళ్ళిపోవడం బెటర్. దూల్పేట కన్నా కొరట్లో తీసుకోవడం బెటర్. ఇక్కడైతే ఓకే మినిమం బడ్జెట్ అంటే ఇంకా కొరట్లో బెస్ట్. ఇక్కడికి రావాలంటే బాగా బలిసిన వాళ్ళు ఉంటారు కదా, పైసలు ఉన్న వాళ్ళు వచ్చి తీసుకోవాల్సిందే.